ఈరోజు మనము ఈ వీడియోలో మనం పూల్ మకానాతో పన్నీర్ కట్లెట్స్ ఎలా చేసుకోవాలనేది ఈజీగా ఎలా హెల్తీగా చేసుకోవచ్చు అనేది తెలుసుకోబోతున్నాము. మంచి హెల్తీ ఫుడ్ ఇది, అన్ని విధాల మనకు ఆరోగ్యానికి బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ హెల్తీ ఫుడ్ తెలుసుకుందాము. ఈ ఛానల్ని చూస్తున్న వాళ్ళు కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఈ వీడియో చివరి వరకు చూడడం వల్ల అన్ని విషయాలు తెలుస్తాయి. కాబట్టి చివరి వరకు చూడండి, మీకు హెల్తీగా ఉంటారు, హ్యాపీగా కూడా ఉంటారు. అలాగే ఇప్పుడు వీడియోలోకి వెళ్తే, ఈ పూల్ మకానాకు కావాల్సిన పదార్థాలు పూల్ మకానా, పన్నీర్, శనగపిండి, క్యారెట్ తురుము, క్యాప్సికప్ తురుము, అలాగే కొన్ని పచ్చిమిరపకాయల ముక్కలు, అల్లం ముక్కలు, అలాగే నిమ్మరసము, అలాగే జీలకర్ర పొడి, కొత్తిమీర, చాట్ మసాలా. మొదట పూల్ మకానాలో కొన్ని వాటర్ పోసి ఒక 2-3 నిమిషాలు నాననివ్వాలి. ఆ తర్వాత ఆ పూల్ మకానాన్ని తీసుకొని మొత్తం ఒక గిన్నెలో చిదిమేయడం వల్ల మెత్తగా అవుతాయి. దాంట్లో పన్నీర్ను తురమండి. తురిమిన తర్వాత జీలకర్ర పొడి, చాట్ మసాలా, పచ్చిమిర్చి, క్యాప్సికము, అలాగే పచ్చిమిర్చి, ఉప్పు, లైట్గా శనగపిండి, ఉప్పు అవసరం లేదు, ఉప్పు దాంట్లోనే ఉంటుంది. అన్నీ కలిపి మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత మిక్స్ అయిన దాన్ని ఒక 1/2 అవరు పక్కకు పెట్టండి. అన్నీ మంచిగా ఊరుతాయి ఇవన్నీ మనం కలిపినవన్నీ. అలాగే 1/2 అవర్ తర్వాత ఒక పెనం, ఇనుప పెనం తీసుకొని దాని మీద బటర్ వేసి, ఆ బటర్ మీద మీరు ఇప్పుడు కలిపి పెట్టుకున్న పన్నీర్ పూల్ మకానా మోల్డ్స్లో వేసి, మోల్డ్స్ను గట్టిగా ఇలా ఒత్తడం వల్ల ఏ షేప్ అయినా వస్తుంది. వాటిని ఇప్పుడు మనం ఇనుప పెనం మీద వేసిన బటర్ వేసి వేడి చేసినాం కదా, దాని మీద వేసి 2 పక్కల కాల్చుకోవాలి. అలా కాల్చుకోవడం వల్ల క్రిస్పీగా వస్తాయి, తినేటప్పుడు చాలా చాలా టేస్టీగా ఉంటాయి, అలాగే చాలా హెల్దీ. ఈ ఫుడ్ తినడం వల్ల అన్ని విధాలుగా మనం హెల్దీగా ఉంటాము. కాబట్టి ఇది వారంలో ఒక్కొక్కసారి చేసుకొని అందరూ, పిల్లలు పెద్దలు అందరూ తినవచ్చు. ఇది తినడం వల్ల అన్ని విషయాలలో మనకు హెల్దీగా ఉంటాము. కాబట్టి ఈ విధంగా చేసుకొని హెల్దీగా తినండి. కాబట్టి చూసారు కదా, పన్నీర్ పూల్ మకానా కట్లెట్స్ ఎలా చేయాలనేది ఈ విధంగా ఈజీగా చేసుకోవచ్చు. కాబట్టి ఇలా చేయండి, మీ పిల్లలకి, మీ పెద్దవాళ్ళకి అందరికీ పెట్టండి. చాలా హెల్దీ అయిన ఫుడ్. ఈ ఫుడ్ తినడం వల్ల చాలా చాలా హెల్దీగా ఉంటారు. ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా పోతాయి. కాబట్టి ఈ విధంగా చేయండి. అలాగే మన వీడియోలో మన ఛానల్లో మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి. కాబట్టి ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే మన ఛానల్లో కొత్త వీడియోస్, కొత్త హెల్త్ టిప్స్తో, అలాగే కొత్త వంటల విషయాలు తెలుసుకోవడానికి, అలాగే కొత్త యోగాసనాలు మన ఛానల్లో వస్తూ ఉంటాయి. కాబట్టి ఛానల్ ఫాలో కావడం వల్ల మీరు హెల్తీగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు, మంచి ఫుడ్ తిన్న ఫీలింగ్ కూడా ఉంటుంది మీకు. కాబట్టి ఛానల్ ఫాలో కండి. అలాగే నెక్స్ట్ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. జై హింద్.